కాబట్టి అన్నింటికన్నా కూడా అత్యద్భుతమైనటువంటిదిగా ఏదైతే అత్యంత ఆశ్చర్యకరమైనదిగా ఏదైతే ఉన్నదో వైకుంఠస్థవంలో ఇదే మాట అంటూ అతి సుందరం అద్భుతస్య అని చెప్పి అంటారు శ్రీవైకుంఠాన్ని గురించి వర్ణిస్తూ. ఇది ఇంత గొప్పదనం కలిగినటువంటిది. యత్కాలాత్ అపచేళిమం, ఏది కాలానికి అతీతమైనదో. ఇక్కడ మనకు సమయం అంటూ ఉంది. ఈ సమయం అయిపోయిన తర్వాత మన పని అయిపోతుంది. నువ్వు ఎన్నాళ్ళు ఉంటావయ్యా ఈ లోకంలో? 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100, 110, ఆ తర్వాత ఉంటావా? పోతావు. మరి ఈ లోకం కన్నా పైలోకంలో ఉండేవాళ్ళు ఇంకొద్ది రోజులు ఉంటారు. వాడు 1000 సంవత్సరాలు బతికితే బతుకుతాడేమో, ఆ తర్వాత ఆడు పోతాడు. ఆ పైన ఉండేటువంటి ఆయన ఇంకో 10,000 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాలు బతుకుతాడేమో, ఆయన తర్వాత ఆయన పోతాడు. ఇలాగా ప్రతి వాళ్ళకి కూడా ఒక కాల పరిమితి అంటూ ఉన్నది. అది బ్రహ్మ కానివ్వండి, రుద్రుడు కానివ్వండి, మరొకళ్ళు కానివ్వండి, అందరికీ కూడా కాల పరిమితి అనేటువంటిది ఉన్నది. కాల పరిమితి లేనటువంటి వాడు ఎవరయ్యా అంటే ఒక్క శ్రీమన్నారాయణుడు మాత్రమే. కనుక ఇటువంటి కాలాతీతగ అని చెప్పి ఆయనకు పేరు. ఈ కాలానికి దూరంగా ఉండేటువంటి వాడు. ఈ కాలం అనేటువంటిది ఏది ఆయనకు పట్టనటువంటిది. దీన్ని మించినటువంటి స్వరూపం ఏదైతే ఉన్నదో అది యత్కాలాత్ అపచేళిమం అని చెప్పి అంటారు. ఏదైతే ఈ కాలము చేత పక్వము చెందకుండా ఉన్నదో యద్గచ్చతః సురపురీ దుర్గతి అన్నాం. అక్కడికి చేరిన తర్వాత వైకుంఠ స్వర్గలోకమా అదేం బాగుండదండి అనేస్తాం మనం. ఇప్పుడు సాధారణమైన ఒక హోటల్కి వెళ్ళామనుకోండి, ఓ మంచి 5 స్టార్ హోటల్కి వెళ్ళామనుకోండి. ఆ 5 స్టార్ హోటల్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది? ఇక్కడ ఈ చిన్న హోటల్, అబ్బే ఆ హోటల్ పెద్ద గొప్పగా ఏం లేదండి అంటాం. ఆ 5 స్టార్ కన్నా ఇంకో 7 స్టారో ఇంకో 8 స్టారో ఏదన్నా ఉందనుకోండి, అక్కడికి పోయామనుకోండి, అప్పుడు ఈ హోటల్ ఎలా ఉంటుంది మీకు? దానికి ఏముంది, ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో అంటాం కదా. అలానే ఈ లోకాలన్నీ కూడా, ఈ లోకాలన్నింటిలో కూడా మనకి ఈ విధమైనటువంటి భావనే కలుగుతుంది. శ్రీవైకుంఠం అన్నిటికన్నా ఉత్తమోత్తమైనటువంటిది. శ్రీవైకుంఠాన్ని చేరుకున్న తరువాత స్వర్గలోకం కూడా అబ్బే ఏం లోకం అంటది, నా మొహం ఏం బాగుంటుంది అని అనేస్తాం మనం. ఇప్పుడు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పోయామనుకోండి, అబ్బా ఆ దేశంలో రోడ్లు ఎంత బాగున్నాయో అంట, ఈ దేశంలో భవనాలు ఎంత బాగున్నాయో అంటాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వైశిష్ట్యం ఉంటుంది. అక్కడ మంచు పర్వతాలు ఎంతో బాగున్నాయి. ఓ స్విట్జర్లాండ్ వెళ్ళామనుకోండి, అబ్బా ఎంత అద్భుతంగా ఉందో, ఆ మంచులో విహరిస్తుంటే ఇంత బాగుంది అని చెప్పి అనుకుంటాం. తెల్లగా చుట్టూతో ఎక్కడ చూసినా కనుచూపు మేర అంతా మంచు. ఇలాగా ఇవి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన అద్భుతాలు మనకు కనపడుతూ ఉంటాయి. అంతకుముందు చూసినటువంటి ఊరు దీని ముందు ఏనికి పనికిరానటువంటిదిగా ఉంటుంది. యద్గచ్చతః సురపురీ దుర్గతి, ఏ శ్రీవైకుంఠాన్ని చేరుకున్న తరువాత ఇంద్రలోకం కూడా అతి సామాన్యమైన లోకంగా మనకి అనిపిస్తూ ఉంటుందో యదేవ సాయుజ్యస్య సూతి, ఏ ప్రదేశం అయితే మోక్షానికి పుట్టినిల్లో అది అంటున్నారు. మనకి 4 రకాలైనటువంటి మోక్షాలు చెప్పారు. సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సాయుజ్యము అని చెప్పి 4 రకాల మోక్షాలు. ఈ సాలోక్యము అంటే ఏమిటది? అది లీలా విభూతిలోనే ఉండేటువంటి మోక్షస్థితిట. ఆ లోకంలాగా ఉండేటువంటి ఒక లోకానికి చేరుకోవటం సాలోక్య మోక్షం అన్నాడు. సారూప్యము, అలాగా ఒక రూపాన్ని నువ్వు పొందటం అంటే శ్రీవైకుంఠంలో పరమాత్మ ఏ విధంగా అయితే శంకుచక్ర గదాధారి అయి ఉంటాడో,
చతుర్భుజములతో కూడి ఉంటాడో అలాగ నువ్వు ఉండటం ఒక స్థితి, అది సారూప్యం. సామీప్యము, ఆయనకు దగ్గరగా చేరి ఉండటము. సాయుజ్యము, ఆయన వలే సంపూర్ణంగా ఉండటము. ఆయనలాగా నువ్వు పొందేటువంటిది మోక్షం ఏమిటి అనంటే, ఇక్కడ రూపం ఒకటే సారూప్యంలో, ఇక్కడ సాయుజ్యంలో గుణాలు కూడా అలానే ఉండటం అనేది ప్రధానం. ఇది ఉత్తమోత్తమే, మోక్షాల్లో కూడా హయ్యెస్ట్ అన్నమాట అది. ఆ మోక్షస్థితి నీకు ఎక్కడ కలుగుతుంది అంటే శ్రీవైకుంఠంలో కలుగుతుంది అన్నాడు.